వాట్ ఈస్ యువర్ హెవెన్లీ పోర్ట్ఫోలియో? ఈ స్టాక్ మార్కెట్ లో రోజు ఫోన్ చూసుకుంటా ఉంటారు. నా డబ్బు 1,00,000 పెట్టాను, అది ఇంకో 5,000 పెరిగిందా లేదా, మనకు అంత టెన్షన్ అవసరం లేదు. దేవుని మనం దేవుని రాజ్యంలో మనం నాటినప్పుడు అది పెరిగిందా లేదా, అది ఎక్కడుంది, పడిపోయిందా లేదా. కొన్ని పెట్టుబడులు పెట్టినప్పుడు పడిపోతా ఉంటాయి, నష్టం వస్తూ ఉంటది. దేవుని రాజ్యంలో గానీ దేవుని ప్రేరేపించినప్పుడు గానీ మనము నాటినప్పుడు అది నష్టం పోదు, అది కింద పడిపోదు, ఎప్పుడు పైకి వెళ్తానే ఉంటది వాల్యూ. స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గుల గురించి ఎవరికైనా తెలుసా అండి? అయ్యో పడిపోయిందేమో, నేను 1,00,000 పెట్టింది ఎక్కడ పడిపోయిందేమో. కానీ దేవుని రాజ్యంలో మనం నాటినప్పుడు గానీ దేవుడు ప్రేరేపించినప్పుడు ఎవరికైనా ఇచ్చినా గానీ అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటది, కానీ దానికి పతనం అనేది ఉండదు. ఈ రూపాయికి పతనం ఉండొచ్చు, లేదా డాలర్కి పతనం ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యానికి మనము నాటినప్పుడు దానికి పతనమే ఉండదు, ఎప్పుడు అభివృద్ధి ఉండదు. పక్కన చెప్పండి, ఎప్పుడు అభివృద్ధి ఉండదు. ఇలా చెప్పండి, చేయి చూపించండి, ఎప్పుడు అభివృద్ధి ఉండదు, ఎప్పుడు అభివృద్ధి. నువ్వు నాటినప్పుడు ఎప్పుడు అభివృద్ధి. ఓకే, నేను నాటిన చోట నాకు ఎప్పుడు అభివృద్ధి వస్తుంది. నేను చూసినప్పుడు లేకపోయినా గానీ నేను చూడకుండా వెనక దేవుడు ఆత్మలోకంలో దాన్ని ముందుకు తీసుకొస్తాడు. హల్లెలూయా.